గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ముందుగా ప్యూపా దశకు చేరుకుంటుంది. ప్యూపా దశ అంటే గొంగళి పురుగు ఏదైనా మంచి చెట్టు లేదా మొక్కలోని అనువైన ఆకు కాండాన్ని ఎంచుకుని తలను కిందికి తిప్పి శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకుంటుంది. ఇలా ఉన్నది అంటే అది ప్యూపా దశలో ఉన్నట్టు. అంటే సీతాకోక చిలుకగా మారడానికి రెడీగా ఉన్నట్టు. తల కింద భాగం నుండి అతి సన్నని పట్టు దారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి వాటితో చిన్న దిండులాగా చేసుకుని దాని ఆధారంగా అది కాండానికి అతుక్కుపోతుంది. ఇక ఇక్కడే మొదలవుతుంది అసలు కథ. గొంగళి పురుగు తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ దారాల్లాంటి పోగులతో శరీరం మొత్తం అల్లుకుంటూ వెళుతుంది. చుట్టూ గ్యాప్ లేకుండా మూసుకుంటుంది. కొద్ది రోజులు గడిచాక దాని చర్మం లోపల మరో సున్నితమైన చర్మపు పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలోనే